ఆంధ్రప్రదేశ్లో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సీఎం చంద్రబాబు మాట్లాడడం సరికాదని అన్నారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదం వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్రపై సీబీఐతో విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని తమ్మినేని సీతారాం ఆరోపించారు. 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో దాదాపు 15 సార్లు అలా నెయ్యి ఇతర సరుకులను మినికి పంపించడం నిజం కదా? అప్పుడు జరగలేదా? మరి ఇప్పుడెందుకు ఈ డైవర్సిఫికేషను? ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య 18 సార్లు క్వాలిటీ టెస్ట్లో నుంచి రిపోర్టు రాకపోవడంతో ట్యాంకర్లు తిప్పి పంపిన మాట వాస్తవం కాదా? చెప్పండి. వైఎస్ఆర్సీపీ టైంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే ట్యాంకర్లు తిప్పి పంపారు. నాణ్యత విషయంలో పాటిస్తున్న జాగ్రత్తలకి ఇది నిదర్శనం కాదా? ఈ గొప్ప పద్ధతులు మన టీటీడీ పాటిస్తోంది ప్రపంచానికి చెప్పే బదులు తిరుమల విశిష్టతను, మన వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాధాన్యతను అప్రతిష్ట పాలు చేయడానికి తప్ప